రాళ్లతో పొడిచి రకరకాలుగా వీళ్ళ వాక్యాలు మీరు విన్నారో లేదో, గాజు గ్లాస్ తో గుండెల్లో పొడిచని, ఒకరంటే రాళ్లతో కొట్టని, నేను ఒకరంటే చంపితే ఏమవుతుందని, ఒకరంటే నీ అమ్మ మొగుడు అంట, నీ అమ్మ మొగుడు, నీ వాళ్ళ అమ్మమ్మ మొగుడు, ఒకరంటే ఏం మాట్లాడుతున్నారు, ఎంత వాళ్ళు దిగజారిపోతున్నారు. కనీస రాష్ట్రంలో ఎవడన్నా చిన్నపిల్లలు చూసినా ఇంత అసహ్యంగా దిగజారిపోతారని చెప్పే పరిస్థితులు తీసుకొచ్చినారు. ఈ రోజు నేను కూడా మా జగన్మోహన్ రెడ్డి గారు కళ్యాణదుర్గం అనంతపురం జిల్లా మీటింగ్ లో వచ్చే, ఆ మీటింగ్ లో నేనుండా, ఆయన పక్కన దాదాపు 40 నిమిషాలు స్పీచ్ ఇచ్చినాడు. ఆ 40 నిమిషాల్లో ఏ ఒక్క వల్గర్ భాషన మాట్లాడి ఉంటే ఒట్టుండాలి. ఆయన మాట్లాడేది కరెక్ట్ గా నేనేం చేసినాను, మీరు గతంలో వాళ్ళు ఏం మేనిఫెస్టో ఇచ్చారు, ఎన్ని అమలు చేసినారు, ఆ అమలు చేసినటువంటి వ్యక్తులు ఏంటి, నేను చేసినటువంటి వ్యక్తి ఏంటి, నేను నిజంగా మంచి చేసి ఉంటే నాకు ఓటేయండి, లేదు వాళ్ళు మంచి చేసుకుంటూ ఉంటే వాళ్ళు మీకు అప్పుడు మంచి చేసింటే ఓటేయండి. ఈ విధంగా ఆయన పోతుంటే ఆయన కుటుంబాన్ని వాళ్ళ ఏది బుద్ధి పుడితే అది మాట్లాడుకుంటా ప్రజల్లోకి వచ్చి మాట్లాడితే, 45 సంవత్సరాల రాజకీయ అనుభవం కలిగినటువంటి వ్యక్తి ఇంత దిగజారిపోయి తల్లులను ముత్తాతలను అవ్వలను వాళ్ళందరినీ ఒక వేదిక మీద మాట్లాడితే ఎక్కడండి ఇంత దిగజారిపోతే ఎట్లా? ఇప్పుడు భూమికి సంబంధించినటువంటి యాక్ట్ తెచ్చింది కేంద్రం కదా, కేంద్రం తెచ్చినప్పుడు వాళ్ళతో పొత్తు పెట్టుకుంటున్నారు కదా, ఆ పొత్తు పెట్టుకున్నప్పుడు వాళ్ళని అడగచ్చు కదా, నరేంద్ర మోడీ గారిని. మోహన్ రెడ్డి గారు ఒకప్పుడు పోతుల మహేష్ మాట్లాడిన పరిస్థితి వేరు, ఇప్పుడు పేపర్లతోటే ఆయన మాట్లాడుతున్నాడు అంటే మీరే స్క్రిప్ట్లన్నీ ఇస్తున్నారు అన్నది. నెక్స్ట్ మీరే వాళ్ళ ఇల్లు ముట్టడి చేసో, లేకపోతే ఆయన మీద ఏదైనా దాడులు పాల్పడి కావాలని జనసైకుల మీద అది నెట్టే అవకాశం కూడా ఉంది అని చెప్పి రజనీ గారు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మీకు అవసరం ఉందా? ఇప్పుడు మేము స్క్రిప్ట్ ఇవ్వడము, మేము పేపర్లు ఇవ్వడము, మేము తెచ్చడం అంటే మా పార్టీలో అధికార ప్రతినిధులు లేరా? మా పార్టీలో కేడర్ ఇంత ముందు పని చేయలేదా? మా వాళ్ళు ఏమన్నా ఇంట్లో పండుకున్నారా? మహేష్ వచ్చిన తర్వాతనే మాకు ప్రెస్ మీట్లు జరుగుతున్నాయా? అంతకుముందు ప్రెస్ మీట్లు జరగలేదా? ఈ రోజు ఆయన వచ్చినాడు, మేము ప్రెస్ మీట్ పెట్టించున్నామా? ఆయనకు ఉన్నటువంటి సమాచారాన్ని తీసుకొచ్చి ఆయన ప్రెస్ దగ్గరకు వచ్చి ఆయన మాట్లాడుతున్నాడు. దాన్ని తీసుకొచ్చి దేని మీద చెప్పడం ఏంది? మా పార్టీలో ఉన్నటువంటి వ్యక్తిని మేము దాడులు చేసుకొని మేము దాడి చేసి వీళ్ళ మీద పెట్టాము. వీళ్ళకి ఏముండబట్టి వాళ్ళ మీద పెట్టాలి? వాళ్ళకు రేపు డిపాజిట్ వచ్చారో ఆ పార్టీ అధ్యక్షులుగా ఉన్నటువంటి వ్యక్తులు గెలిచే పరిస్థితులు లేరండి. వాళ్ళని మళ్ళా దాడులు చేయడము, వాళ్ళ ఈ దాడి మేము చేయడం, ఆ దాడిని వాళ్ళ మీద పెట్టడం అంత అవసరమే ఉంది మాకు. వాళ్ళు బాగా రన్నింగ్ లో ఉండి మా పార్టీ చాలా వీక్ గా ఉంటే మేము ఏమన్నా ఇలాంటి చేయించినారేమో మాకు తెలియదు కానీ గతంలో, కానీ మాకు ఆ ఉద్దేశం ఆలోచన అయితే మాకు లేదు. దాన్ని బట్టి ఏదో విధంగా మహేష్ గారు చేసినట్టు వాస్తవాలను తప్పించాలి, మహేష్ గారి మీద ఏదో ఒక నింద వేయాలి, నింద వేసి ఈరోజు ఆయన వాళ్ళ వైసీపీకి అంటగట్టాలి, వైసీపీ మాత్రమే ఎంతో చేయించాలని చెప్పడానికి ప్రయత్నం చేయాలి. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళ ఆలోచనలు వాళ్ళు చేసుకుంటారు. వాళ్ళ ఆలోచనలు వాళ్ళు పెట్టుకుని అదేదో వాళ్ళ మనసులో ఉండే బుద్ధులన్నీ వైసీపీలో ఉన్నాయని ఆలోచన చేస్తే ఎట్లా? ఏదో చెప్తారు కదా, తన దొంగ అయితే పొరుగును నమ్మదని. వాళ్ళు ఆ కార్యక్రమాల్లో ఇన్వాల్వ్ అయినారు కాబట్టి, అలాంటి పనులు చేయించినారు కాబట్టి దాని మీద వాళ్ళు ఆ విధమైనటువంటి మాటలు మాట్లాడుతున్నారు. అదే ముద్రగడ పద్మనాభం గారు తటస్థంగా ఉండి వస్తానన్నప్పుడు మా సిస్టర్ రజనీ గారు, అబ్బా మా పెద్ద ఆయన, మా గౌరవస్తులు, మా కులాలకు పెద్ద ఆయన వస్తే మేము మనస్ఫూర్తిగా సహకరిస్తాము, మా పెద్ద ఆయన అని చెప్పినటువంటి వ్యక్తులు ఈ రోజు ఒకవేళ రజనీ గారు మాట్లాడలేదు కానీ ఆయన వల్గర్ గా మాట్లాడలేదు. వాళ్ళు ఎంతో మంది వాళ్ళ మనుషులు ఈ రోజు ఆయన కూడా వల్గర్ గా మాట్లాడుతున్నారు. ఆ కూతుర్ని మళ్ళీ ఫస్ట్ స్క్రిప్ట్ ఇచ్చి పంపించింది కూతురికి వాళ్ళే. ఆమె చదివింది ఫస్ట్, రెండోసారి వచ్చినప్పుడు కూర్చొని మాట్లాడింది. తర్వాత అక్కడ వచ్చేసి అమ్మటి రాంబాబు అల్లుని కూడా వీళ్ళు మాట్లాడిచ్చినారు. వీళ్ళు 4 సంవత్సరాల పంచాయతీని తీసుకొచ్చి ఇప్పుడు రోడ్డు మీదకి తెచ్చినారు. వాళ్ళకి అలవాటు ఉంది, మాకెందుకు ఈ అలవాటు? మాకేం అవసరం ఉంది? మా పార్టీ 175 గెలవాలనే ఉద్దేశంలో మాత్రం ఒక సీట్ కోసమో 2 సీట్ల కోసమో పోటీ చేసినటువంటి వ్యక్తుల సీట్ల కోసమో కూడా 175 అంటున్నారంటే మీ ధైర్యానికి మెచ్చుకోవాలి సార్. ఇంకా కూడా 175 రజనీ గారు ధైర్యం కాదమ్మా. నేనుండా ఈ రోజు లైవ్ చూస్తున్నా, జనం దగ్గరికి పోతే 1 కిలోమీటర్ ప్రతిపక్షం లేకుండా అసెంబ్లీ ఏ రాష్ట్రంలోనూ ఉందా సార్? కనీసం మేమే 120, 130 అనుకుంటే అసలు ఏ బలం లేని మీరు 175 అంటారు. కానీ ఆ జనానికి ఉన్నటువంటి స్పందన చూడాలా. ఇప్పుడు మీరు జనాన్ని తోలిచ్చినారని మేము చెప్పొచ్చు, మేము తోలేమని మీరు చెప్పొచ్చు, కానీ జనంకి వచ్చినప్పుడు ఆ జనానికి ఏ రెస్పాన్స్ ఉంది అనేది చూడాలా. ఇప్పుడు జనానికి స్పందన వచ్చింది, మీకు ఓటింగ్ ఉంది, మీరు గెలుస్తారు. కానీ 175 చోట్ల ఎలా సార్? ఏమన్నా ఒక 10 గెలుస్తారా, 20 గెలుస్తారా, 30 గెలుస్తారా అనుకుందాం. 175 చోట్ల ఎలా గెలుస్తారు? అన్నా నీ ముఖం చెప్పి అన్నా, బయటకు ముఖం చెప్పి అన్నా అని పరిగెత్తం బస్సు అంటే 1 కిలోమీటర్ పొడవునా పరిగెత్తుకుంటూ వస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారితో పాటు. అవును, ఈ స్క్రిప్ట్ ఏంటి సార్? నాకు అర్థం కాలేదు. ఎప్పుడు కూడా జగనన్న పరదాలు కట్టుకునే జగనన్న ఈ రోజు జనాలు పరిగెత్తుకుంటూ రావడం ఏంటి? సెల్ఫీ బస్ దిగి ఇవ్వడం ఏంటి?
బస్సు దిగి ఇవ్వడం ఏంటి? చూపించమంటారా? త్రివిక్రమ్ బోయపాటి కూడా ఇంత పెద్ద చూపించమంటారా? స్క్రిప్ట్ రాయలేదు. మేము ఎప్పుడు పక్కన పెట్టుకుని వెళ్తాడు. ఆయన అసలు ఎక్కడుంటాడు కూడా మాకు కనపడ్డు. రియల్ హీరోలు వాళ్ళైతే రియల్ హీరో జగన్మోహన్ రెడ్డికి కాదు సార్, ఇది స్క్రిప్ట్ మాత్రం గమనించాల్సిందే సార్. ఎందుకంటే మా గుంటూరు లయోలా గ్రౌండ్స్ కి వచ్చారు సార్. ఆయన ఫ్లైట్ లో దిగి వస్తే రోడ్ అంతా పోలీసులు బ్లాక్ చేశారు. మరి ఎలా ఒక వ్యక్తి పరిగెడతాడో నాకు అర్థం కాల. మరేంటో ఆ వ్యక్తి పరిగెడతాడు, ఆ వ్యక్తి సెల్ఫీ తీసుకుంటారు. ఇదేంటో ముందు క్రియేటివిటీ స్టోరీ లాగే ఉంది కానీ యథార్థంగా అనిపించట్లా. జగనన్న కోసం పరిగెట్టుకుంటూ వచ్చి అభిమానులు ఉంటారు కానీ ఆయన బస్ ఆగడం ఏంటో, వెళ్ళిన ప్రతి చోట ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇలాంటి రియల్ హీరోలు మాకు అవసరం లేదు. రియల్ హీరోలకు ఆంధ్రప్రదేశ్ కావాలని జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. రియల్ హీరోలు ఈ రాష్ట్రంలో అవసరం లేదు. రోడ్డు పక్కన పోతేనే చెట్లు నరికిస్తాడు సార్. వచ్చేవాడు బెల్ట్ బాంబు పెట్టుకుని వస్తే అలా రానిచ్చేస్తారా? ఫోటో దిగేవాడు ఎవరో తెలుస్తుందా మనకి? ఏమో పాపం ఇంకో పార్టీ వాడు అయి ఉంటాడేమో. జగనన్న స్కూల్ మీద అంటే కదా దాన్ని మీరే కదా ఎంకరేజ్ చేసింది. ఎంకరేజ్ చేసినప్పుడు జరిగినటువంటి దాడి కూడా అది మీ మీద అనుకోవాల్సిందే కదా. కాదు సార్, ఇదేదో బాగా మంచిగా రాస్తారు ఎవరో స్క్రిప్ట్ మాత్రం. ఈ బస్ వెనకాల పరిగెట్టుకుంటూ రావడం, ఆయన బస్సు దిగి సెల్ఫీ ఇవ్వడం, ఇదంతా నమ్మేది కాదు సార్. ఆయన ఉండే ప్రోటోకాల్ మొన్న గులకరాయి తర్వాత ఆయన బస్సు దిగితే ఒక్క నిమిషం మోహన్ రెడ్డి గారు ఓకే వినండి. మోహన్ రెడ్డి గారు ఏంటి మహాసేన్ రాజేష్ ఎపిసోడ్ ఏంటండి? ఆయన అసలు జగన్మోహన్ రెడ్డి గారిని ఒక లెవెల్లో అసలు వేసుకున్నాడు ఆయన. ఇప్పుడు మళ్ళీ యూటర్న్ తీసుకుంటున్నారా? ఏం జరుగుతుంది? ఇప్పుడు ఒకటే వర్మ గారు, మనం గమనించాల్సింది ఏమంటే మహాసేన్ రాజేష్ కూడా మీరు రోజు ఉంటే ఏమంటారంటే ఈ రోజు రేపు వైసీపీ వాళ్ళని ఎంకరేజ్ చేసింది, వైసీపీ వాళ్ళు స్క్రిప్ట్ ఇచ్చారు, దాన్ని బట్టి చదువుతారంటారు. మీరే చెప్తున్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారిని ఒక లెవెల్లో ఆయన విమర్శించినారని. మరి ఒక లెవెల్లో విమర్శించడం దగ్గరికి పోయి మేము పోయి అయ్యా నువ్వు పోయి చంద్రబాబు తిట్టు, అయ్యా నువ్వు పోయి పవన్ కళ్యాణ్ తిట్టు, అయ్యా నువ్వు పోయి నరేంద్ర మోడీ తిట్టు అని చెప్పుకోవాల్సినంత నీచమైనటువంటి దరిద్రమైనటువంటి సంస్కృతి మాకు అవసరం లేదు కదా. ఏం మేము మాట్లాడాలంటే మేము మాట్లాడగలం కదా. ఇప్పుడు మనం అదే కదా పోతిన మహేష్ మాట్లాడతాం కదా. చెప్తున్నా కదా. కాబట్టి మేము అంత దిగజారిపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వీళ్ళు చేసినటువంటి నీచమైనటువంటి ఆలోచనలు, నీచమైనటువంటి ఎంకరేజ్మెంట్, నీచమైనటువంటి సంస్కృతిలో తీసుకొచ్చినారు కాబట్టి రాజేష్ కి టికెట్ ఇచ్చింది వీళ్ళు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరికీ తెలుసు. నీచానికి బ్రాండ్ అంబాసిడర్లు కదా మనం. నీచానికి బ్రాండ్ అంబాసిడర్లు. ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడుతూ ఉన్నారు? ముఖ్యమంత్రి గారు పుట్టిన మాట్లాడుతున్నారంటే ఆయన దిగజారుతారు ఎక్కడుందో చూడండి. ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఏం మాట్లాడుతున్నాడు మనకు తెలీదా? మీరు ఒక్కటి ఇందాక రజనీ గారు చెప్పినట్టు మీ ధైర్యం ఏంటి, ధైర్యం ఏంటో నేను చెప్తానండి. నిన్ననే ఓట్లకు డబ్బులు పంచడం స్టార్ట్ చేశారు. విడుదల రజనీ ఓటుకి 5,000 రాత్రంతా పంచింది. రేపు మళ్ళీ 5,000 పంచిందట. ఆయన దగ్గర రోజుకి 5,000 రూపాయలు ఈ రోజుకి ఒక్కడన్నా మోహన్ రెడ్డి గారు ఒక్క నిమిషం. విజయ్ ఒక్క నిమిషం. మోహన్ రెడ్డి గారు ఒక్క నిమిషం. ఓకే మోహన్ రెడ్డి గారు రజనీ గారు